హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అగైన్. సో మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, విల్ బి క్రియేటింగ్ అ రెజ్యూమ్ క్రియేషన్ వీడియో. అంటే నెక్స్ట్ వీడియో రెజ్యూమ్ క్రియేషన్ పైనే ఉంటుందని చెప్పేసి. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దాట్. ఒకవేళ మీరు నా లాస్ట్ వీడియో చూడటం కనుక మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ చెక్అవుట్. నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. అండ్ ఎస్, వీఆర్ ఆల్ సెట్ ఫర్ ఆర్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేషన్ వీడియో. So in this video we will discuss like what all the sections that are resume should have and what are the sections that a experienced candidate resume should have. సో వీటిలో డిఫరెన్స్ ఏముంటుంది, ఏవి ఇంక్లూడ్ చేయొచ్చు, ఏవి ఇంక్లూడ్ చేయకూడదు, ఒకవేళ డూ వీ నీడ్ టు ఫాలో ఎనీ ఆర్డర్ టు డూ దాట్, ఏమైనా ఆర్డర్ ఫాలో అవ్వాలా, అండ్ ఆల్సో వైల్ క్రియేటింగ్ దీస్ రెజ్యూమేస్ ఏమైనా అంటే లైక్ వీ డూ సమ్ మిస్టేక్స్ రెజ్యూమ్ క్రియేషన్ ప్రాసెస్లో. సో how can we avoid those particular mistakes and make a ATS friendly resume and that stands out in our today's competition. So ఈ వీడియోలో we'll talk about all these things and ఇంకా interestingly we do have some AI tools that are ట్రెండింగ్ టుడే. రెజ్యూమ్ క్రియేషన్ కోసం చాలా AI టూల్స్ వచ్చాయి. సో దాంట్లో మనం ఏమైనా యూస్ చేయొచ్చా, ఒకవేళ AI టూల్స్ యూస్ చేసి మనం రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంటే డూ వీ నీడ్ టు మేక్ షూర్ లైక్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్ అది మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చా, ఎంతవరకు మనం ఈ AI టూల్స్ని యూస్ చేయొచ్చు, ఆర్ మనము పర్సనల్గా మనం ఓన్గా క్రియేట్ చేస్తున్నాము అంటే దాంట్లో ఎలాంటి చేంజెస్ మనం యాడ్ చేయడానికి చూడొచ్చు అని చెప్పేసి విల్ ఎవ్రీథింగ్ దాట్ వీ నీడ్ అబౌట్ రెజ్యూమే విల్ టాక్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఐల్ ట్రై టు గివ్ సమ్ టిప్స్ ఈవెన్ ఇఫ్ యూర్ యూజింగ్ అ టూల్, లేదంటే మీరు ఓన్గా రెజ్యూమ్ క్రియేట్ చేసుకుంటున్నా సరే నేను దాంట్లో మీరు కామన్గా అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ అండ్ టిప్స్ కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో యా, లెట్స్ గో టు టుడేస్ ఎజెండా. కమింగ్ టు వీడియోస్ ఎజెండా, వి విల్ బి టాకింగ్ అబౌట్ అంటే సెక్షన్ వైజ్గానే మన రెజ్యూమ్లో ఎలాగైతే మనం అన్ని సెక్షన్స్ అని మాట్లాడుకుంటున్నామో, సో విల్ బీ హ్యావింగ్ దీస్ సెక్షన్స్. అంటే ఈ వీడియోలో ఐడెంటిటీ, హెడర్ అండ్ కాంటాక్ట్ సెక్షన్, ఐ మీన్ కాంటాక్ట్ ఇన్ఫో సెక్షన్ ఎలా ఉండాలి, ద వాల్యూ సెక్షన్, ఎక్స్పీరియన్స్ అండ్ కోర్ డీటెయిల్స్, కోర్ స్కిల్స్ మనం యాడ్ చేస్తున్నప్పుడు వాట్ ఆల్ వీ నీడ్ టు ఇంక్లూడ్, అండ్ ఎవిడెన్స్, ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్ గురించి ఎలా యాడ్ చేయాలి, కామన్ మిస్టేక్స్ ఏంటి, అండ్ ద ఫైనల్ వన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి AI టూల్స్. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏమైనా యూస్ఫుల్ AI టూల్స్ ఉన్నాయా AI రెజ్యూమ్ క్రియేషన్ గురించి అని చెప్పేసి. సో యా, దీస్ ఆల్ ద థింగ్స్ దట్ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. అండ్ కమింగ్ టు నెక్స్ట్, so coming to our next section, which is education section, and this is common for both experienced and fresher candidates. ఇందులో చూసుకుంటే we don't have much to do ఇందులో because మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ పెట్టడంలో మీరు మీ ఇయర్ అండ్ ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, స్పెసిఫికేషన్స్ ఏ సబ్జెక్ట్ పైన చదివారు, ఇలా డీటెయిల్స్ ఉంటాయి అండ్ యూ నీడ్ టు ఎంటర్ దోస్. అండ్ దీంట్లో మనం పర్టికులర్గా ఇవి చేస్తాము ఇవి చేయకూడదు అనేం లేదు, బట్ దేర్ ఆర్ ఫ్యూ దట్ వీ కెన్ అవాయిడ్ అనమాట. సో స్టాండర్డ్ సెటప్ ఎవ్రీ వన్ నోజెస్. మీరు డిగ్రీ అంటే మీరు ఏం చేశారు, ఈదర్ యువర్ అ బీటెక్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, మీ స్పెసిఫికేషన్స్ ఏంటి, లైక్ MSc కంప్యూటర్ సైన్స్ ఉంది, సో కంప్యూటర్ సైన్సా, లేదంటే మీరు MSc చేశారు అంటే దేంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, ట్రై టు యాడ్ దాట్. అండ్ ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారు, గ్రాడ్యుయేషన్ ఇయర్ ఏంటి, అండ్ దీస్ డేట్స్ ఆర్ రియలీ ఇంపార్టెంట్. మీరు ఈ డేట్స్ అయితే అసలు మిస్ చేయకుండా యాడ్ చేయండి. వీ నీడ్ టు యాడ్ గ్రాడ్యుయేషన్ డేట్స్, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. అంటే ఎగ్జాక్ట్ డేట్స్తో సహా అని కాదు, ఇట్ షుడ్ బి మంత్ అండ్ ఇయర్ అనమాట. ఏ మంత్లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, అండ్ ఏ మంత్ అండ్ ఏ ఇయర్లో ఎండ్ అయింది. సో ఇవన్నీ వచ్చేసి అప్రాప్రియేట్గా అక్యురేట్గా ఉండేలాగా చూసుకోండి. డోంట్ మిస్ ఆన్ దోస్. అండ్ దిస్ ఆల్సో సమ్ టైమ్స్ క్రియేట్ సమ్ మెస్ వైల్ యువర్ అంటే మీ బీజీబీ టైంలో కూడా. సో రెజ్యూమేలో ప్రాపర్గా ఉండడానికి చూసుకోండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, GPS స్ట్రాటజీ, విచ్ ఈస్ లైక్ మోస్ట్లీ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు పుట్. అంటే మీరు మీ పర్సంటేజెస్ కానీ స్కోర్స్ కానీ వేస్తే బాగుంటుంది, బట్ ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ కాన్ఫిడెంట్ నా స్కోర్ బాగుంది అని అనుకుంటే, హ్యాస్ యూ షోన్ ఇక్కడ మీకు 80% అని ఉంది కానీ 75 ఆర్ మోర్ ఉన్నా కానీ యూ కెన్ యాడ్. బట్ లెస్ దెన్ దాట్ ఉంటే
కనుక ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దోస్. బికాజ్ ఇప్పుడు జీపీఏ బేసిస్ పైన అయితే హైరింగ్స్ ఏం జరగట్లేదు. ఓన్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ దట్ యు హ్యావ్. అంటే మీరు మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పైనే కదా ఇప్పుడు ప్రెసెంట్ హైరింగ్స్ అన్నీ అవుతున్నాయి. సో డోంట్ యాడ్ ఇట్. ఆర్ ఇఫ్ యు ఆర్ రియలీ కాన్ఫిడెంట్ మీ స్కోర్ చాలా బాగుంది అనుకుంటే గనక యూ కెన్ గో అహెడ్ అండ్ యాడ్ యువర్ scores in your resume in education section లో. And coming to this last relevant info, mention specific core or coursework for roles. అంటే మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఈ లైక్ ప్రాజెక్ట్స్ అంటే ఇట్స్ అగైన్ అ సపరేట్ సెక్షన్. దాంట్లో ఏమైనా అంటే ఎడ్యుకేషన్ సెక్షన్లో మీరు ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే కనుక రిలవెంట్ ఇన్ఫో అది యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈస్ మీకు యూ కెన్ యాడ్ ది ప్లేస్ అన్నమాట. అంటే ఇందాక చెప్పుకున్నట్టు అడ్రస్ యాడ్ చేయకూడదు అంటే డోర్ నెంబర్తో సహా కాలనీ నేమ్, ల్యాండ్ మార్క్ ఇలా కాకుండా ఒకవేళ నేను నా గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో అయిందంటే హైదరాబాద్ తెలంగాణ దట్స్ ఇట్. నో నీడ్ ఇంకా అంతకుమించి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. లేదంటే సిటీ నేమ్ ఆల్సో యూ కెన్ ఇంక్లూడ్. లైక్ ఇప్పుడు మధురా నగర్ లేదంటే సమ్ ఇలా నేమ్స్ ఉంటాయి కదా పర్టికులర్ ప్లేస్ నేమ్స్. సో అలా నేమ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నో నీడ్ టు యాడ్ ఎగ్జాక్ట్ డోర్ నెంబర్స్ అంటే టోటల్ అడ్రస్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దిస్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ వైల్ preparing and I mean making your education section. Only మీ డీటెయిల్స్ అన్నీ accurate గా ఉండాలి. ఓన్లీ థింగ్ దట్ యు నీడ్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ ఫోకసింగ్ అంటే మీరు ఎడ్యుకేషన్ సెక్షన్ చూసేటప్పుడు ఇది మాత్రం ఫోకస్ చేస్తే సరిపోతుంది. డిగ్రీ అండ్ ఇన్స్టిట్యూషన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. మీ జీపీఏ కనుక ఇఫ్ యూ ఫీల్ ఇట్స్ మోర్ దెన్ 75% ఆర్ 80% అబౌవ్ ఉంది అంటే కనుక యూ కెన్ ఫీల్ ఫ్రీ టు యాడ్. బట్ లేదు అనుకుంటే మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా జస్ట్ ఇగ్నోర్ దట్. అంటే రెజ్యూమ్లో యాడ్ చేసి మళ్ళీ ఎందుకు అనుకునే బదులు యూ కెన్ జస్ట్ స్కిప్ ఇట్. ఇట్స్ నాట్ నీడెడ్ అనమాట. అండ్ కమింగ్ టు రిలవెంట్ ఇన్ఫో, ఒకవేళ మీరు ఇన్స్టిట్యూట్ అడ్రస్ కానీ అంటే ఐ మీన్ టు సే ఏ ప్లేస్లో చదువుకున్నారో ఇలాంటివన్నీ యాడ్ చేయొచ్చు. సో యా దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ సెక్షన్ అనమాట. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. అండ్ గోయింగ్ టు నెక్స్ట్ సెక్షన్, స్కిల్స్ అండ్ కీవర్డ్స్. అండ్ ఇక్కడ స్కిల్స్ అండ్ కీవర్డ్ మీరు యాడ్ చేసేటప్పుడు అన్నీ వన్ బై వన్ కాకుండా గ్రూప్ చేసి చేస్తే కనుక గ్రూప్ చేసి చూపిస్తే ఇట్ లుక్స్ గుడ్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ. మీరు ఏటీఎస్ ఫ్రెండ్లీ అని మనం బిగినింగ్ నుండి మాట్లాడుకున్నాం. వాట్ డస్ ఇట్ మీన్ అంటే అంటే ఫర్ ద పీపుల్ హూ డజంట్ నో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అంటే మన రెజ్యూమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఎవరు హెచ్ఆర్స్ వాళ్ళు మాన్యువల్గా రివ్యూ చేయట్లేరు. అంటే ఇంతకుముందు అలాగే జరిగేది. మన రెజ్యూమ్ పంపగానే వాళ్ళే మాన్యువల్‌గా చూసి అంటే రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయా లేదా, ఎక్స్‌పీరియన్సెస్ మన జాబ్ డిస్క్రిప్షన్‌కి, మన రిక్వైర్మెంట్స్‌కి సరిపోతుందా లేదా అని చెప్పి వాళ్ళు రివ్యూ చేసేవాళ్ళు. బట్ నౌ ఇట్స్ నాట్ ద కేస్. మోస్ట్‌లీ అన్ని కంపెనీస్ కూడా ఏటీఎసే యూజ్ చేస్తాయి. అంటే ఇనీషియల్ ఫేజ్‌లో. బికాజ్ ఒక్క జాబ్‌కి నౌ దేర్ ఆర్ హండ్రెడ్స్ అండ్ మోర్ దెన్ 100 అంటే హండ్రెడ్స్ అని కూడా అనుకోకూడదు. ఇట్స్ నాట్ లైక్ డిపెండ్స్ ఆన్ ద జాబ్ దట్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. ఇప్పుడు ఐటీలో చూసుకుంటే అయితే గనక దెర్ ఆర్ మెనీ రెజ్యూమేస్ అండ్ ఒక హ్యూమన్‌కి అంటే హెచ్ఆర్స్‌కి ఇట్స్ రియలీ డిఫికల్ట్ టు రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ రెజ్యూమే. అండ్ అది ఎంతవరకి రిలవెంట్ ఉన్నాయి ఇదంతా కూడా ఇట్స్ అనాలిసిస్ చేయడం, దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి పక్కన పెట్టడం ఇట్స్ రియలీ వెరీ బిగ్ టాస్క్ ఫర్ దెమ్. సో అందుకని చెప్పేసి నౌ దే ఆర్ యూజింగ్ ఏటీఎస్. సో ఇట్స్ అ ఏఐ that helps హెచ్ఆర్స్ ఇన్ షార్ట్ లిస్టింగ్ రెజ్యూమేస్. అంటే జాబ్ డిస్క్రిప్షన్ని చూసి అలాగే ఆ పర్టికులర్ రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ, మోస్ట్లీ అయితే స్కిల్స్ అండి. సో స్కిల్స్ ఎన్ని అంటే ఇక్కడ మన డిస్క్రిప్షన్లో ఏమేమి ఉన్నాయి అండ్ రెజ్యూమేలో ఏమేమి ఉన్నాయి ఇవి రెండింటిని చూసుకుంటుంది. ఇట్స్ ట్రైస్ టు ఫైండ్ అవుట్ ఇన్ యువర్ రెజ్యూమే ఈ పర్టికులర్ కీవర్డ్ ఇక్కడ ఉందా లేదా, ఈ పర్టికులర్ కీవర్డ్ ఇక్కడ ఉందా లేదా అని చెప్పి మ్యాచ్ చేస్తుంటే అండ్ ఇట్స్ గివ్స్ యూ అ ఓవరాల్ స్కోర్. ఈ పర్టికులర్ రెజ్యూమే ఇంత స్కోర్ రీచ్ అయింది అంటే ఇంత పర్సంటేజ్ మన డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి దే మైట్ హ్యావ్ సమ్ డాటా ఆర్ సమ్ అనాలిసిస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ రెజ్యూమే. సో దట్స్ హౌ. అంటే ఇప్పుడు మీరు ఈ గ్రూప్ చేసేదా అంటే ఎందుకు గ్రూప్ చేయాలి అంటే దిస్ ఈజ్ వాట్ ది రీజన్. అంటే మీరు జనరల్గా నార్మల్గా రాయడం కంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ రాయడం కంటే కూడా వాటిని గ్రూప్ చేసి టెక్నికల్ స్కిల్స్ అన్ని ఒక ఒక దాంట్లో అంటే టైటిల్ టెక్నికల్ స్కిల్స్ అని చెప్పేసి పెట్టి
దాంట్లో మీకు ఏమేమి వచ్చు, పైథాన్, జావా, రియాక్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్, వాట్స్ ఎవర్ మీ టెక్నికల్ స్కిల్స్ అన్నీ కూడా. టూల్స్ వచ్చేసి మీరు ఏడబ్ల్యూఎస్, పవర్ బిఐ, ఇంకా ట్యాబ్లు, ఇలా ఇంకేవి ఉన్నాయో అంటే టూల్స్ ఏవేవైతే మీకు వచ్చో అవన్నీ మీరు కేటగరైజ్ చేయండి. కేటగరైజ్ చేసి అలా రాయండి. అండ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో అంటే వాట్ ఆల్ యు నో, అవి ఆ తెలిసిన వాటినన్నిటిని కూడా మీరు కేటగరైజ్ చేసి పెడితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఏటీఎస్ టు ఫైండ్ అవుట్ అనమాట. స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంది. లేదంటే మీరు అన్నీ కలిపేసి రాస్తే ఇట్ విల్ బి బిట్ డిఫికల్ట్ అనమాట. సో దట్స్ ద రీజన్ గ్రూప్ చేసి రాస్తే దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఏటీఎస్, అండ్ మీ షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అనమాట. సో కీప్ దిస్ ఇన్ మైండ్ వైల్ క్రియేటింగ్ యువర్ రెజ్యూమేస్. ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. అంటే ఇంత ముందులా కాదు, ఇప్పుడు ఏటీఎస్ రీడ్ చేస్తుంది మీ రెజ్యూమేని. ఆ ఫస్ట్ స్టెప్ క్లియర్ చేయడం అనేది ఒక అంటే హ్యూమన్ చేతిలో అయితే లేదు, ఒక మనిషి చేతిలో లేదు. ఓన్లీ ఏటీఎస్ మాత్రమే డిసైడ్ చేస్తుంది వెదర్ యువర్ రెజ్యూమే షుడ్ గో ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆర్ గెట్ రిజెక్టెడ్ ఓవర్ దేర్ ఓన్లీ. సో ఈ ఒక బ్యారియర్ మీరు పాస్ చేయాలి, అండ్ ఇట్స్ నాట్ అ హ్యూమన్ టు రిక్వెస్ట్ ఆర్ డూ సంథింగ్. సో దట్స్ ద రీజన్. కీప్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ టు categorize your skills and mention all your skills in a ordered and I mean categorized way. So that's it. And the crucial hacks అంటే ఇది నేను అదే చెప్తున్నాను మీకు, మ్యాచ్ జాబ్ కీవర్డ్స్ అని చెప్పేసి. సో ఏటీఎస్ చేసేదే అది కదా, మీ స్కిల్స్ జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్నవి స్కిల్స్ అండ్ కీవర్డ్స్ వైజ్గా చూసుకొని మ్యాచ్ చేసి ఆ పర్సంటేజ్ ఏంటి అని చెప్పేసి అది రిక్రూటర్కి చూపించడము, ఈ పర్సన్ రెజ్యూమే ఇంత మ్యాచ్ అవుతుంది అని చూపించడం అలాగవుతుంది. అండ్ నో ప్రోగ్రెస్ బార్స్ అండ్ నో ఓవర్లాపింగ్ ట్యాగ్స్. ఇది యాక్చువల్లీ మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తే అంటే బాగా అర్థమవుతుంది. నేను మీకు లాస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒక రెజ్యూమే ఎలా ఉండకూడదు అని చెప్పి. అండ్ ఆల్సో ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమే కూడా మీకు చూపిస్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, లాస్ట్ వరకు చూడండి. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు ఈ నో ప్రోగ్రెస్ బార్స్ అని చెప్పి ఉంది కదా, దాంట్లో ఇంతకుముందు మనకి విజువల్లీ బాగుండడానికి కొన్ని వీడియో ఐమ్ సారీ రెజ్యూమే ఫార్మాట్స్ వచ్చాయి. దాంట్లో ఏంటంటే మీ స్కిల్ లెవెల్ డిక్లేర్ అంటే చూపించడానికి బార్ లాగా ఉంటాయి అన్నమాట దాంట్లో. లైక్ ఇప్పుడు ఒక స్కిల్ ఇక్కడ పైథాన్ అని ఉంది అంటే పైథాన్ ఎంతవరకు వచ్చు అంటే, జనరల్లీ మనము వీటిలో కూడా చూస్తాం కదా, లాంగ్వేజ్ అప్లై చేసేటప్పుడు, జాబ్ అప్లికేషన్స్ చేసేటప్పుడు మీ లాంగ్వేజ్ మీకు ఏదైనా స్కిల్ వచ్చు అంటే వాట్స్ ద లెవెల్ ఆఫ్ దట్ అని, బిగినరా, ఇంటర్మీడియటా, లేదంటే ప్రొఫెషనలా అని చెప్పేసి ఇట్లా కొన్ని బార్ టైప్లో వస్తాయి కదా. సో అలాంటి ఫార్మాట్లో రెజ్యూమ్స్ కూడా మనకి ఉంటాయి, అంటే స్కిల్కి కానీ దేనికైనా మీకు ఎంతవరకు వచ్చు అని చూపించడానికి. సో అలాంటివి అవాయిడ్ చేయండి, బికాజ్ ఏటీఎస్ కాంట్ రీడ్ దాట్ అనమాట. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చు అవన్నీ అసలు అందులో మెన్షన్ చేయకండి. అండ్ ఒకవేళ చేసినా కానీ నంబర్స్ కానీ టెక్స్ట్ రూపంలో కానీ పెట్టండి. ఇంకా ఏ విజువల్ డాటాలో పెట్టినా కానీ ఇట్ కాంట్ రీడ్ దాట్, ఒకవేళ పెట్టినా నో యూజ్ అనమాట. ఓకే. సో ప్రోగ్రెస్ బార్స్ అనేవి ఇంక్లూడ్ చేయకండి అసలు. అండ్ నో ఓవర్లాపింగ్ ట్యాగ్స్. ఇంకా అదే ఇప్పుడు నేను చెప్తున్నట్టు రెజ్యూమే బాగా కనిపించాలని చెప్పి సెక్షన్స్ క్రియేట్ చేస్తాము బాక్సెస్ లాగా. లేదంటే ఒక సెక్షన్ అంతా ఏమంటారు ఇది ఇన్ఫో వచ్చేసి, ఇంకొక సెక్షన్ అంతా ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్సెస్, అచీవ్మెంట్స్ ఇవన్నీ వచ్చేలాగా ఇంకొక సెక్షన్ పెడతారు. సో ఇలాంటివి కూడా పెట్టకూడదు. అంటే ఈ ఓవర్లాపింగ్ అంటే ఇప్పుడు మీరు ఏవైనా బాక్స్ పెట్టి దాంట్లో ఇన్ఫర్మేషన్ పెడితే ఇదేదో ఇమేజ్ ఉంది ఇక్కడ అని చెప్పేసి అది మొత్తం రీడ్ చేయడమే మానేస్తుంది ఏటీఎస్. ఇట్ వోంట్ ఈవెన్ లుక్ ఇన్ టు దట్ బాక్స్, దాంట్లో మీరు ఏమైనా రాసారా, ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్ అని చెప్పి కూడా చూడదు. ఇట్ విల్ జస్ట్ స్కిప్ దట్. సో అందుకని డోంట్ ట్రై టు ఇంక్లూడ్ ఎనీ ఆఫ్ సచ్ బాక్సెస్ ఆర్ ఎనీ స్టైలింగ్స్ అలా ఏమి పెట్టకుండా జస్ట్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ అ టెక్స్ట్ వే, సో దట్ ఇట్స్ రియలీ ఈజీ ఫర్ ఏటీఎస్ టు అండర్స్టాండ్ what are your skills and these things అనమాట. ఓకే. సో ఐ థింక్ వీఆర్ ఇనఫ్ క్లియర్ అబౌట్ స్కిల్ సెక్షన్ కదా. సో ఓకే, డన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో ప్లీజ్ డూ కమెంట్ మీ, నేను సపరేట్గా మళ్ళీ చెప్తాను వాటి గురించి. అండ్ ఆల్సో హ్యాస్ ఐ టోల్డ్ యూ మనకి లాస్ట్లో నేను ఎగ్జాంపుల్ రెజ్యూమేస్ చూపిస్తాను. సో డోంట్ స్కిప్ దిస్. ఇవన్నీ నేను చెప్పిన దాన్ని కూడా మీకు మళ్ళీ అక్కడ ఒకసారి రిపీట్ చేస్తాను, సో దట్ యుల్ గెట్ విజువల్లీ కూడా అంటే అసలు మిస్టేక్స్ ఏమున్నాయి, ఏం చేయకూడదు అని చెప్పి కూడా మీకు దాంట్లో చూపిస్తాను. ఓకే. సో నౌ లెట్స్ గో టు ది నెక్స్ట్ సెక్షన్.
Coming to next section, which is work experience, and it's not for freshers. సో ఎనీహౌ ఈ సెక్షన్ మనం కొంచెం త్వరగా ఫినిష్ చేసేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే వాళ్ళు రెజ్యూమ్ క్రియేషన్ అయితే కొంచెం ఐడియా ఉందని అర్థం. బట్ స్టిల్ ఒకవేళ ఐడియా లేని వాళ్ళ కోసం నేను మళ్ళీ షార్ట్ అండ్ స్వీట్గా ఇది ఫినిష్ చేసేద్దాం. సో కమింగ్ టు వర్క్ ఎక్స్పీరియన్స్, ఇది రివర్స్, ఫస్ట్ వచ్చేసి రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టండి. అంటే మనం లాస్ట్ పని చేసిన కంపెనీ ఫస్ట్లో ఉండాలి. ఇట్ షుడ్ బి లైక్, అంటే ఆల్రెడీ మీకు ఆర్డర్ తెలిసే ఉంటుంది. మనం మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎలాగైతే పెడతామో, ది లాస్ట్ కంపెనీ దట్ వీ వర్క్ ఫర్ షుడ్ బి ఆన్ టాప్, అండ్ మన కెరియర్ స్టార్టింగ్లో ఏదైతే వర్క్ చేసామో అవన్నీ కూడా బాటంలో ఉండాలి. నేను ఇది ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే మీకు, నేను 2024లో ఒక కంపెనీలో పనిచేశాను. 26లో నేను స్విచ్ అయ్యాను. సో 24లో పనిచేసిన కంపెనీ నాకు బాటంలో ఉండాలి, లాస్ట్లో ఉండాలి. అండ్ 26లో పనిచేసింది వచ్చేసి నాకు టాప్లో ఉండాలన్నమాట. సో ఇలా పెట్టడానికి ట్రై చేయండి ఆర్డర్ వచ్చేసి. ఓకే, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో, బట్ స్టిల్ ఇలా పెట్టండి అని చెప్పి. అంటే ఇట్స్ జనరల్, ఒకవేళ 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇఫ్ దే మైట్ నో, సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. అండ్ యూజ్ యాక్షన్ వర్బ్స్. మీరు మీ ఎక్స్పీరియన్స్ గురించి, అంటే మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేశారో, మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పి రాస్తారు కదా. సో దాంట్లో దిస్ ఈజ్ వేర్, అంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, సమ్వన్ ఆల్రెడీ ట్రస్టెడ్ యూ. మీరు ఏదో చేస్తారు అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి యు ఆర్ ఆల్రెడీ ప్రూవెన్ కైండ్ ఆఫ్. సో అది మీరు మీ వర్డ్స్లో, మీ రెజ్యూమేలో బాగా ప్రజెంట్ చేయాలి అంటే యూజ్ సమ్ యాక్షన్ వర్బ్స్. అది మీకు ఎగ్జాంపుల్లో నేను లాస్ట్లో రెజ్యూమేస్ చూపిస్తానని చెప్తున్నాను కదా, సో అక్కడ చూపిస్తాను. అండ్ ఆల్సో అంటే మీరు ఈ చేంజెస్ చేయడం వల్ల, ఒక ఎగ్జాంపుల్కి మాట్లాడుకుంటే, మీరు నేను ఈ పని చేయటం వల్ల, నేను అంటే లైక్ నేను ఈ అప్రోచ్ని ఫాలో అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ డెవలపర్ మీరు ఏదైనా ఒక అప్రోచ్ ఫాలో అయ్యారు అనుకోండి, లేదంటే ఒక స్పెసిఫిక్ టూల్ దట్ మీరు రీసెర్చ్ చేసి అది ఆ టూల్ని మీరు మీ వర్క్కి ఇంటిగ్రేట్ చేసుకున్నారు అనుకోండి. సో అది ఎలా చెప్తారు అంటే, నేను ఈ పర్టికులర్ టూల్ వాడి ఇది మనకి అంటే మన ప్రెజెంట్ వర్క్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల మనకు ప్రీవియస్గా ఆ పని చేయడానికి ఒక 5 hours పడితే నౌ ఇట్ గాట్ రెడ్యూస్ టు 2.5 అని. అంటే 50% ఆఫ్ ది టైం మనం రెడ్యూస్ చేసాము. అంటే దిస్ ఈజ్ ఒక ఒక వే ఆఫ్ చెప్పడం, అంటే ఇలా చెప్పొచ్చు అని చెప్పి మీకు చెప్తున్నాను. దిస్ ఈజ్ అ వే. అండ్ ఇంకా ఏవైనా ఉంటుంది అంటే, ఎర్రర్స్ అంటే ఇది చేయటం వల్ల నాకు ఇప్పుడు నుండి బగ్స్, ఇంత పర్సంటేజ్ ఆఫ్ బగ్స్ మనకి తగ్గాయి. ఇలా ఏమైనా డిఫరెన్సెస్ చూపించండి. అంటే ముందు ఏం జరిగేది, యాక్చువల్గా ప్రాబ్లం ఏముండేది ముందు, మీరు ఈ అప్రోచ్ ఫాలో అవ్వడం వల్ల, లేదంటే మీరు ఏదైనా అక్కడ పని చేయటం వల్ల ఏం జరిగింది. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అనేవి మీ ఎవ్రీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసే సెక్షన్లో ఇలాంటి పాయింట్స్ వచ్చేసి పర్టికులర్గా చూపించడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ మేక్స్ యూ స్టాండ్ అవుట్. అంటే అక్కడ అర్థం అయిపోతుంది అనమాట. సో ఇది చేసేవాళ్ళు దానిపైన మీరు ఇంకా మీ టెక్నిక్స్ కానీ, లేదంటే మీ అప్రోచెస్ ఏమైనా చేంజ్ చేశారో దానివల్ల రిజల్ట్స్ ఇలా వచ్చాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాంటిఫై యువర్ రిజల్ట్స్. క్వాంటిఫై యువర్ రిజల్ట్స్ అంటే ఇప్పుడు ఇందాక మనం ఎగ్జాంపుల్లోనే చెప్పుకున్నాం కదా 50% అని చెప్పేసి. సో ఏదైనా మీరు ఒక పర్టిక్యులర్ అప్రోచ్ ఫాలో అయ్యారు అంటే దానివల్ల ఎంత మీకు లాభం జరిగింది, ఎంత మీకు బెనిఫిట్ అయింది అని చెప్పేసి నంబర్స్లో చూపించడానికి. క్వాంటిఫైయింగ్ ఇస్ సింప్లీ షోయింగ్ నంబర్స్. మీరు ఇంత పర్సంటేజ్ రిజల్ట్స్ వచ్చింది, ఇంత పర్సంటేజ్ ఆఫ్ బగ్స్ తగ్గాయి, ఇంత పర్సంటేజ్ పీపుల్ని రిటైన్ చేయగలిగాము మన వెబ్సైట్ నుండి వెళ్ళకుండా. సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్, ఇలా మీరు నంబర్స్లో చూపిస్తే ఏంటి అంటే ఇట్ లుక్స్ మోర్ కాన్ఫిడెంట్, ప్రూవెన్, అంటే ఇది ఇట్ లుక్స్ మోర్ అట్రాక్టివ్ అనమాట. సో అలా క్వాంటిఫైయింగ్గా నంబర్స్లో ఆ రిజల్ట్స్ యాక్షన్ వర్బ్లో చూపించండి. అంటే ఏదైనా రిజల్ట్స్ ముందు ఏం జరిగేది, మీరు అప్రోచ్ ఏం పెట్టారు, దానివల్ల ఏం డిఫరెన్స్ వచ్చింది, అది ఒకటి. అండ్ ఆ డిఫరెన్స్ ఎంత వచ్చింది, అదొకటి. సో అది క్వాంటిఫైయింగ్లో చూపించండి. సో ఈ బోత్ ది టర్మ్స్, అంటే ఇవి రెండు కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి. మీరు చూపించే ఏదైనా కూడా, అంటే మీరు రెజ్యూమ్లో ఏమైతే పెడుతున్నారో మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అవి బిఫోర్ అండ్ ఆఫ్టర్ యువర్
అప్రోచ్ అండ్ ఇన్ క్వాంటిఫైయింగ్ అంటే అవి నంబర్స్లో చెప్పండి. ఓకే. అండ్ ఇవన్నీ చెప్పమన్నాం అని చెప్పేసి మీరు మళ్ళీ లాంగ్ పారాగ్రాఫ్స్ కూడా ఏమీ రాయకూడదు. ఈవెన్ మీరు ఒకవేళ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా సరే కానీ మీరు ఎక్కువ అంటే చాలా డెప్త్ అంటే ఇది ఎలా ఉండాలి అంటే మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ కోర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ కనిపించేలాగా అండ్ ఈ యాక్షన్ వర్డ్స్ కనిపించేలాగా నేను ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో నేను ప్రాజెక్ట్లో పనిచేశాను. సో వీ వేర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అండ్ ఐ హ్యావ్ యూస్డ్ దిస్ అప్రోచ్. లేటర్ వీ హ్యావ్ గాట్ దిస్ పర్సంటేజ్ ఆఫ్ రిటెన్షన్ ఆర్ బగ్స్ అంటే లెస్ బగ్స్. సో ఇంతే, ఇంతకు మించి ఇంకేవి ఉండాల్సిన అవసరం లేదు. అంటే మీరు పారాగ్రాఫ్ కైండ్లో మొత్తం స్టోరీ అంతా రాయాల్సిన అవసరం అయితే లేదు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్నాను, చేశాను, అప్పుడు నాకు ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో అప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఈ అప్రోచ్ పెట్టాను, దానివల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి, ఇంత పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చాయి. అంతే, నేను ఓవరాల్ అన్ని కొల్లేట్ చేసి ఒక దాంట్లో చెప్పడానికి ట్రై చేశాను. హోప్ యూ గైస్ గెట్ ఇట్. Okay, so this is how. Don't try to put it in a long paragraphs. That's it. Okay, so yeah, we have finished work experience section also. తొందరగా చేద్దామని అనుకున్నాము. I think maybe it extended our limit, but okay, yeah, let's go to next section. కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్స్, సర్టిఫికేషన్స్. ఇది వచ్చేసి అ ఫ్రెషర్ నీడ్ టు యాడ్ ఫర్ షూర్. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏవి ఉండదు కాబట్టి అట్లీస్ట్ షో దాట్ యూ హ్యావ్ లర్న్డ్ సంథింగ్ ఫ్రమ్ వెరిఫైడ్ వెబ్సైట్స్ ఆర్ వెరిఫైడ్ కంపెనీస్ అనమాట. ఇప్పుడు చాలా సర్టిఫికేషన్స్ అండ్ దట్ టు ఫ్రీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో మీకు సెమిస్టర్స్ తర్వాత గ్యాప్ ఉంటుంది ఆర్ ఎల్స్ లైక్ హాలిడేస్ కైండ్ ఆఫ్ వెకేషన్ కైండ్ ఆఫ్ పీరియడ్ దొరుకుతుంది కదా. సో ఆ టైంలో సర్చ్ ఫర్ దిస్ రిలవెంట్ అంటే మీరు చదువుతున్న దానికి మీరు ఒకవేళ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఒకవేళ ఇంకేదైనా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి కదా, అంటే మీ పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఏంటి దానికి సంబంధించి సర్టిఫికేషన్స్ ఏమున్నాయి అండ్ దట్స్ గోల్డెన్ టైమ్ టు డూ. మీరు వన్స్ ఒకసారి కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత ఎక్స్ప్లోర్ చేసి ఇంత సర్టిఫికేషన్స్ చేయాలి అనే టైం పెద్దగా ఉండదు. అంటే మీకు కంపెనీ కూడా ఇస్తుంది అనుకోండి సర్టిఫికేషన్స్ చేయమని చెప్పి, బట్ దట్ టోటలీ స్పెసిఫిక్ ఫర్ దేర్ ప్రాజెక్ట్స్ అనమాట. ఆ ప్రాజెక్ట్కి రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేయమంటారు. సో దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. బట్ ఇవి వచ్చేసి మీరు పర్సనల్గా మీ సబ్జెక్ట్స్కి తగ్గట్టుగా మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా ఏవైతే సర్టిఫికేషన్స్ ఉంటాయో ప్లీజ్ ట్రై టు సర్చ్ ఫర్ దెమ్. అండ్ మీరు ఇవి రెజ్యూమ్లో పెట్టుకోవడం వల్ల ఇట్ విల్ బీ రియలీ హెల్ప్ఫుల్. అంటే ఆప్షనల్, ఒకవేళ ఏం చేయలేదు అంటే మీరు నో ఇష్యూస్, బట్ ఫర్ ఫ్రెషర్స్ ఐ ఫీల్ దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే దట్ ఈస్ వెన్ లైక్ మీరు ఏమేమి చేశారు రియల్గా సర్టిఫికేషన్స్లో అంటే ఏమేమి ఈ మీరు నేర్చుకున్న స్కిల్సే కాకుండా ఎక్స్ట్రాగా మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఇంకేం నేర్చుకున్నారు అని చెప్పేసి ఒక సపరేట్ ఇది ఉంటుంది అనమాట. అంటే సపరేట్ ఏమంటారు ఇమేజ్ క్రియేట్ అవుతుంది ఫర్ దిస్. సో ఐ థింక్ ఇట్స్ బెటర్ టు యాడ్. ఇఫ్ యూ డోంట్ దెన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. అంటే మీకు ఒకవేళ లేదు అని అంటే నో ఇష్యూస్, బట్ స్టిల్ నేను అందుకనే చెప్తున్నాను, ఒకవేళ మీరు ఆల్రెడీ చదువుతున్నారు అంటే యుల్ గెట్ గుడ్ టైం కదా, సెమిస్టర్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, యుల్ గెట్ హాలిడేస్. సో ఇన్ దిస్ పీరియడ్ యూ కెన్ యూస్ ఫర్ దిస్ సర్టిఫికేషన్స్ అండ్ ఆల్. సో యూస్ వెరిఫైడ్ వెండర్స్ అంటే మీకు ఇది యూ కెన్ సర్చ్ ఇన్ లింక్డ్ఇన్ ఆల్సో మీరు గూగుల్లోకి వెళ్ళి చూసి ఫ్రీ సర్టిఫికేషన్స్ మీ పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఏమున్నాయి అని చెప్పి చూస్తే యుల్ గెట్ లాట్, చాలా ఉంటాయి. సో అవి మీరు మీ సర్టిఫికేషన్స్ చేసి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అవి మీ రెజ్యూమే అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో రెండిట్లో కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చెక్ ది ఎక్స్పైరేషన్ డేట్స్. అండ్ వీటికి కూడా మీరు ఏదైనా స్కిల్ నేర్చుకుంటున్నారు లేదంటే సర్టిఫికేషన్ చేస్తున్నారు అంటే యుల్ హ్యావ్ అ ఎక్స్పైర్ డేట్ ఆల్సో. సో అవన్నీ కూడా మీకు లింక్డ్ఇన్లో ఆప్షన్స్ ఉంటాయి. ఐఎమ్ థింకింగ్ టు క్రియేట్ అ సపరేట్ వీడియో ఆన్ దాట్ టూ, బట్ అంటే ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్. ఒకవేళ ఎవరికైనా ఐడియా లేదు ఇవన్నీ ఎలా యాడ్ చేసుకోవాలి అంటే ఐల్ ట్రై టు మేక్ దాట్. అండ్ ఆల్సో నా కమెంట్స్లో చెప్పండి ఇఫ్ యూ రియలీ వాంటెడ్ టు నో అబౌట్ దాట్ వీడియో టూ, ఐల్ ట్రై టు మేక్ ఇట్. సో ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది అండ్ అది కూడా యాడ్ చేయండి. మీకు లింక్ ఇస్తారు, ఏదైనా సర్టిఫికేషన్ మీకు చేశారు అంటే మీకు ఒక
లైక్ అందరూ వ్యూ చేసేలాగా ఒక యూనిక్ లింక్ అనేది ఉంటుంది మీ పర్టిక్యులర్ నేమ్తో. సో ఆ లింక్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో మీకు మెయిల్ కానీ హౌఎవర్ యూ రిసీవ్ దట్ క్రెడెన్షియల్స్ సర్టిఫికేషన్వి, అవి ఎక్స్పైరేషన్ డేట్స్ అండ్ మీ లింక్ ఏదైతే ఉందో సర్టిఫికేషన్ లింక్, అవన్నీ కూడా మీ రెజ్యూమేలో అండ్ ఆల్సో ఇన్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్సో ఇన్ యువర్ నౌకరీ, అంటే మీరు ఏవైతే జాబ్ సెర్చ్ కోసం ఏవైతే వాడుతున్నారో లింక్డ్ఇన్ కానీ జాబ్ వాట్ డస్ ఇట్ మీన్ నౌకరీ కానీ లేదంటే ఇండీడ్, ఇలా ఏవైతే మీరు ఉన్నాయో యూస్ చేస్తున్నారో జాబ్ సెర్చ్ కోసం, యాడ్ ఎవ్రీవేర్ సో దట్ ఇట్ విల్ బీ కన్సిస్టెంట్ అనమాట. సో ఇవి చేయండి. అండ్ ఇంకొకటి, డోంట్ డూ దిస్ 1 అవర్కి ఇట్లా వెబినార్స్ ఉంటాయి. ఇఫ్ యూ గైజ్ నో, వెబినార్స్ ఏంటి అంటే ఏదైనా ప్రోడక్ట్ లాంచెస్ అవుతున్నాయి లేదంటే అంటే ఫ్రెషర్స్ని లేదా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని మేము ఇలాంటి కొన్ని అడ్వర్టైజెస్ చేస్తున్నాము, లేదంటే కొంచెం డిస్కషన్స్ జరుగుతాయి, అంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కొంచెం లీడర్షిప్ వాళ్ళతో అలా పర్టికులర్గా వెబినార్స్ కానీ ఇలాంటివి కొన్ని జరుగుతాయి, మీటింగ్ కైండ్స్ ఆఫ్. దాంట్లో పెద్దగా అంటే గెయిన్ ఏమి ఉండదు. యూ మైట్ గెట్ నాలెడ్జ్, బట్ ఇట్స్ నాట్ స్పెసిఫిక్ టు అ టూల్ ఆర్ టెక్నికల్ స్కిల్ అనమాట. సో అలాంటివి ఏవి యాడ్ చేయకండి. ఓన్లీ ఇఫ్ యూ డూ సమ్ టెక్నికల్ సర్టిఫికేషన్స్, అవి మాత్రం యాడ్ చేయండి, అంటే స్పెసిఫిక్ టూల్కి సంబంధించింది. ఇది నేను మళ్ళీ టెక్నికల్గా కూడా చెప్పట్లేను, ఫర్ నాన్ ఐటీ పీపుల్ ఆల్సో. ఇప్పుడు డేటా అనాలిసిస్ చేయడానికి పవర్ బిఐ అని చెప్పేసి ఇలా చాలా చాలా వచ్చాయి కదా సర్టిఫికేషన్స్. సో అలాంటివన్నీ చేస్తే కనుక యూ కెన్ యాడ్ అనమాట. సో నాట్ వెబినార్స్, యూ విల్ గెట్ టు నో వెబినార్స్ ఏముంటాయి అని చెప్పేసి. ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ ఆల్. సో అలాంటివి అయితే యాడ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఐ మీన్ ఇట్స్ నాట్ రికమెండెడ్ టు యాడ్ దట్ అనమాట. ఓకే. సో యా, దట్స్ ఇట్ అబౌట్ సర్టిఫికేషన్స్. అండ్ ఇట్స్ ఆప్షనల్, బట్ అయినా సరే ఫ్రెషర్స్ మాత్రం యాడ్ చేయాలి, బికాజ్ యూ విల్ హ్యావ్ గుడ్ టైమ్ అనమాట. సో మీరు మీ ఏవైతే సెమిస్టర్స్ గ్యాప్స్ ఉంటాయో, ట్రై టు సర్చ్ ఫర్ నైస్ రిలవెంట్ సర్టిఫికేషన్స్ ఆన్లైన్, అండ్ దట్ టు ఫర్ ఫ్రీ, చాలా ఉన్నాయి. అండ్ అవి మీరు కంప్లీట్ చేసి యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ సెక్షన్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్, ఇంపాక్ట్ అండ్ ప్రూఫ్. అంటే దీంట్లో మనకి ఏముంటాయి అంటే అవార్డ్స్ అండ్ స్కాలర్షిప్స్. అంటే మీరు యునీక్గా స్టాండ్ అవుట్ అంటే ఎందులో అయినా పార్టిసిపేట్ చేశారు, దాంట్లో యూ గాట్ గుడ్ రికగ్నైజేషన్ ఆర్ అవార్డ్ ఆర్ రివార్డ్, అలా ఏమైనా ఉన్నాయి అంటే మీకు ఐడెంటిఫైబుల్గా, అంటే మీరు మీకు యునిక్గా అలాంటివి ఏవైనా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ లేదంటే స్పెషల్గా రికగ్నైజ్ చేస్తూ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్కి. సో అలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే ప్లీజ్ డూ యాడ్. అండ్ లైక్ ఇది మీరు చేసేటప్పుడు యూ కెన్ యాడ్ డిస్క్రిప్షన్. ఈ క్వాంటిఫైయింగ్ యువర్ సక్సెస్ ఈజ్ ద వన్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఏదైనా కానీ మీరు ఇలా క్వాంటిఫైయింగ్గా చేస్తే కనుక ఇట్ లుక్స్ గుడ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అనమాట. దిస్ గ్రాబ్స్ అటెన్షన్ ఆఫ్ రీడర్. సో నంబర్స్లో అయితే డిస్ప్లే చేయడానికి ట్రై చేయండి, వాట్ ఎవర్ దాట్ యు ఆర్ ట్రైంగ్ టు డిస్క్రైబ్ అబౌట్ యువర్ ప్రాజెక్ట్స్ ఆర్ లేదంటే ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇలాంటివి చేస్తున్నప్పుడు మాత్రం ట్రై టు పుట్ ఇట్. వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్ అంటే అవార్డ్స్ అండ్ స్కాలర్షిప్స్ అండ్ మేజర్ లీడర్షిప్ రోల్స్. మీరు ఏవైనా లీడ్ చేశారు, ఇప్పుడు కాలేజెస్లో కానీ ఎక్స్టర్నల్గా కానీ, యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ సోషల్ థింగ్స్ దట్ హ్యాపెనింగ్ కదా. అంటే ఏవైనా కమిటీస్ ఉంటాయి, ఆ కమిటీస్ని లీడ్ చేస్తారు. పీపుల్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ టూ, అంటే స్పెసిఫిక్గా. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, మీరు అలాంటి వాటిలో ఏమైనా పార్టిసిపేట్ చేశారు అండ్ ఇఫ్ యూ గాట్ రివార్డ్స్ ఆర్ రికగ్నైజేషన్ అలాంటివి ఏమైనా వచ్చాయి అంటే ప్లీజ్ డూ యాడ్ దిస్ ఇన్ దిస్ సెక్షన్. అండ్ దట్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ అనమాట. అంటే కొంతమంది ఐటీలో ఉంటారు, బట్ అలాగే దెల్ బీ ఇంక్లూడెడ్ ఐటీలో కానీ నాన్ ఐటీలో కానీ, వాట్ ఎవర్ ది డొమైన్ ఇస్. ఐఎమ్ నాట్, అంటే నేను అందులో వర్క్ చేశాను కాబట్టి ఐఎమ్ గెటింగ్ దిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్. బట్ ఐ వాంటెడ్ టు సే, మీరు ఏ ప్రొఫెషనల్లో ఉన్నా కానీ సోషల్లీ దే ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ అదర్ యాక్టివిటీస్ అనమాట. సో దాంట్లో కూడా సమ్ మెట్రిక్స్ అండ్ రికగ్నైజేషన్స్, అవార్డ్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ సచ్, you can add in this section. That's it. So yeah, this section is all about that anmata. So let's quickly go into next one.
ఏఐ రెజ్యూమ్ టూల్స్. సో ఇక్కడ మనం కొన్ని టూల్స్ చూసాము. దిస్ ఐ హ్యావ్ సీన్ దట్ ఇవి కొంచెం మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉన్నాయి. బట్ దీస్ ఆల్సో నీడ్స్ మన రివ్యూ అయితే ఖచ్చితంగా అవసరం. సో టూల్ ఈస్ ద వన్. బుల్లెట్ పాయింట్ జనరేటర్, స్పెసిఫిక్ జాబ్ మ్యాచింగ్, వై టు యూజ్ ఇట్ అనేది ఇక్కడ మీరు టూల్ నేమ్ అండ్ ఫంక్షనాలిటీ అండ్ ఎందుకు ఇది యూస్ చేస్తాము అని చెప్పేసి ఒక సెక్షన్స్ లాగా డివైడ్ చేసి పెట్టాము. సో యూ కెన్ చెక్ that one. Teal is the first and job scan ఉంది. ATS compatibility, keyword optimization. టీల్ వచ్చేసి అంటే మనం వన్ బై వన్ వద్దాం ఒకసారి. టీల్ వచ్చేసి మీరు నేను చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఐ జస్ట్ చెక్డ్ హౌ టు క్రియేట్ అ రెజ్యూమే అవుట్ ఆఫ్ టీల్ అని చెప్పేసి. దాంట్లో మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకవేళ మీ లింక్డ్ఇన్ కనుక అప్డేటెడ్ ఉంది అంటే యూ కెన్ జస్ట్ పేస్ట్ ఇట్ ఓవర్ దేర్ అండ్ ఇట్ గివ్స్ యూ అ రెడీ డౌన్లోడబుల్, అంటే మీరు డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకునేలాగా రెజ్యూమ్ క్రియేట్ చేస్తుంది. దట్ రీడ్స్ ఆల్ ది కంటెంట్ ఇన్సైడ్ యువర్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనమాట. అండ్ దట్ టు మీరు స్పెసిఫిక్ జాబ్ మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ జాబ్ స్కాన్, ఏటీఎస్ కంపాటబిలిటీ, యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఏటీఎస్ కంపాటబిలిటీ అన్ని టూల్స్ కూడా, బికాజ్ దట్స్ వాట్ ట్రెండింగ్ నౌ కదా. కీవర్డ్ ఆప్టిమైజేషన్ అంటే జాబ్ డిస్క్రిప్షన్ స్పెసిఫిక్గా మీరు ఏమైనా యాడ్ చేయాలి అంటే ఈ టూల్ తీసుకొని ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి అలా మీరు స్పెసిఫిక్ జాబ్ టైప్ కోసం చేస్తే దట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. అంటే అది మీకు మీ జాబ్ ఫైండింగ్ ప్రాసెస్లో హెల్ప్ అవుతుంది. అంటే ఎవ్రీ జాబ్ మీద ఏదైతే అప్లై చేస్తున్నారో కొన్ని స్కిల్స్ కొన్నిట్లలో హైలీ ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్నిట్లలో టోటల్లీ అవి ఉండవు. సో మీరు ఒకే రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అన్ని జాబ్స్కి అదే అప్లై చేస్తున్నాం, అదే యూస్ చేస్తున్నాం అంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఫుల్ స్టాక్ అనుకోండి. ఫుల్ స్టాక్ జాబ్స్ వచ్చే వరకే వెయిట్ చేయకుండా యూ విల్ ఆల్సో గో టు ఫ్రంట్ ఎండ్ ఆర్ యూ కెన్ ఆల్సో గో టు బ్యాక్ ఎండ్ కదా. సో ఈ రెండిట్లలో కూడా మీరు వర్క్ చేయొచ్చు. సో ఆ కేస్లో ఏవైనా మీరు అంటే కీవర్డ్స్ మిస్ అయ్యారు అనుకోండి. మీరు ఫ్రంట్ ఎండ్ జాబ్కి అప్లై చేస్తున్నారు బట్ మీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఏవైనా స్పెసిఫిక్ టూల్స్ లేవు లేదంటే తక్కువ ఉన్నాయి. ఆ కేసులో ఏమవుతుంది అంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది కదా. సో నా సజెషన్ ఏంటంటే, అంటే నేను కూడా ఇదే చేసేదాన్ని, నేను చేసిందే మీకు ఈ వీడియోలో మొత్తం నేను చేసినవన్నీ మీకు చెప్తున్నాను. సో ఒక జాబ్ డిస్క్రిప్షన్ కనిపించింది, మనం ఈ జాబ్కి అప్లై చేస్తున్నాము అంటే టేక్ సమ్ టైమ్. అండ్ ఇప్పుడు మీకు చాలా 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 ఈజీ అయిపోయింది ఈ రెజ్యూమ్ క్రియేషన్ ఈ టూల్స్ వల్ల, వీటన్నిటి వల్ల. బిఫోర్ దట్ అంటే మాన్యువల్గా అన్నీ మనం రాయాలి చేయాలి, కానీ ఇప్పుడు అలా కాదు సిచ్యువేషన్. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక జాబ్ చూసారు, యూ ఫైండ్ ఇట్ రిలవెంట్ ఫర్ యువర్ స్కిల్స్ అండ్ ప్రొఫైల్ అండ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు అంటే ఐ హైలీ రికమెండ్ యూ టు యూజ్ దోస్ పర్టికులర్ కీవర్డ్స్ ఇన్ యువర్ రెజ్యూమే. అంటే సపరేట్గా ఆ పర్టికులర్ జాబ్కి రెజ్యూమ్ రెడీ చేసి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎగ్జిస్టింగ్ ఉన్నది చేయొచ్చు ఓన్లీ వెన్ ఇన్ ద కేస్ వేర్ యూ ఫీల్ లైక్ స్కిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో కూడా అని అనుకుంటే యూజ్ ఇట్ హ్యాజ్ ఇట్ ఈస్. బట్ హైలీ రికమెండ్ చేసేది ఏంటి అంటే, స్కిల్స్ వాళ్ళు ఏవి ప్రిఫర్ చేస్తున్నారో ఆ స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉన్నాయా లేదా, ఒకవేళ ఏదైనా మిస్ అయితే కనుక ట్రై టు యాడ్ అండ్ ట్రై టు అప్డేట్ ఇట్ బిఫోర్ అప్లయింగ్ ఫర్ ఎవ్రీ జాబ్. సో ఇది చేస్తే మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు కథ అంతా అదే, మనకి షార్ట్ లిస్ట్ అవ్వడం ముఖ్యం. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ మనకి షార్ట్ లిస్ట్ అయ్యి మనకి ఇంటర్వ్యూ వరకు ప్రాసెస్ రావాలి అంటే కీప్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో ఫ్లో సీవీ, క్లీన్ లేఅవుట్స్, విజువల్ ప్రొఫెషనలిజం, సో విజువల్లీ బాగుండడం కోసం. అండ్ చాట్‌జిపిటి, దిస్ ఈజ్ ఎవ్రీ వన్ నోస్. టోన్ రిఫైన్మెంట్, సెంటెన్స్ పాలిషింగ్, ఇది మీరు అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మీరు టోటల్ ఎండ్ టు ఎండ్ ఏఐ టూల్తోనే చేద్దాము అనుకుంటే యూ కెన్ యూస్ టాప్ 3. లేదు అనుకోని మీరు చేద్దాము అనుకుంటే, అంటే మీరు వర్డ్లో మాన్యువల్గా ప్రిపేర్ చేసుకుందాము అనుకుంటే మీకు వచ్చిన విధంగా మీరు ఆ టాప్ అంటే ఆ సెంటెన్సెస్ అన్నీ కూడా, ఆ సెక్షన్స్ అన్నీ కూడా రాసి ఏఐ టూల్ ఇప్పుడు జీపీటీలోనే రీఫ్రెష్ చేసుకోండి. అంటే అది గుడ్ అట్రాక్టివ్ వేలో మీరు ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ చేసినా, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసినా, పంక్చుయేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవన్నీ కూడా మీకు కరెక్ట్ చేసేసి యూ కెన్ యాడ్ దట్ అనమాట. సో దీస్ ఆర్ ది టూల్స్ దట్ యూ కెన్ యూస్ ఫర్ యువర్ రెజ్యూమే క్రియేషన్. ఓకే, సో యా, కమింగ్ టు నెక్స్ట్.
ది మిస్టేక్స్ అండ్ టిప్ సెక్షన్. ఇది అందరూ నేనైతే కెరియర్ స్టార్టింగ్‌లో మోస్ట్‌లీ ఏమంటారు ఇంతసేపు మాట్లాడుకున్న దానికంటే ఈ లాస్ట్ స్లైడ్‌లో ఉన్నవే ఎక్కువ చేశాను. సో, యాహ్! ఇందులో ఏంటంటే మిస్టేక్స్ థాట్ వి డూ స్పెల్లింగ్ మిస్టేక్స్. అప్పట్లో ఏమైనా పొరపాటున ఒక లెటరో ఏదో మిస్ అయింది అంటే ఇప్పుడేంటి అంటే నౌ వి హావ్ గాట్ దిస్ రీఫ్రేజింగ్ అంటే మనకి జీపీటీస్, ఏఐ టూల్స్ చాలా ఉన్నాయి. టెక్స్ట్ రీఫ్రేజింగ్ చేయటానికి లేదంటే ఇంకా బెటర్ వేలో మంచి ఇంప్రెసివ్ వేలో రాయడానికి ఉన్నాయి. బట్ ఈవెన్ దెన్ మీరు అది కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఇన్స్టెంట్ రిజెక్షన్ సిగ్నల్. సో దట్స్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ కాలమ్స్, ఏటీఎస్ ఆఫెన్ ఫెయిల్స్ టు రీడ్ టూ కాలమ్ డిజైన్స్ అన్నమాట. ఇది మీకు చెప్పాను కదా, నేను ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ దిస్ స్లైడ్ ఐల్ షో యూ ది ఎగ్జాంపుల్స్ టూ. సో ఇది ఏంటంటే 2 సెక్షన్స్‌గా విడదీసి రాస్తారు కొంతమంది. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఒకవైపు అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ ఒకవైపు. అలా ఉన్నప్పుడు ఏటీఎస్ ఏం చేస్తుంది అంటే అది రో వైస్‌గా రీడ్ చేసుకుంటూ వెళ్తుందనమాట. మనం రాసిందేమో కాలమ్‌లో, అదేమో రోలో రీడ్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను నా బేసిక్ ఇన్ఫో డీటెయిల్స్ ఏవైనా ఉంటే శిరీష సో అండ్ సో అని రీడ్ చేసుకున్న తర్వాత ఆ పక్కన స్కిల్స్ ఉన్నాయనుకోండి, అవి కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడీ, నా పోర్ట్‌ఫోలియో లింక్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవన్నీ కిందుంటాయి. లెఫ్ట్ సైడ్ కిందుంటాయి. బట్ అది డైరెక్ట్‌గా నా పేరు చదవగానే స్కిల్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చి అంటే మనం ఎలా అయితే రాస్తామో రోలో రాస్తాం కదా! అలాగే అవి పైన రో అంతా అయిపోయిన తర్వాత అది కిందకొచ్చి చెక్ చేస్తుంది. అక్కడేముంటాయి మళ్ళీ నా పోర్ట్‌ఫోలియో లింక్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, మొబైల్ నంబరు అవన్నీ ఉంటాయి. ఆ రీడింగ్ ప్రాసెస్ అంతా మెస్సప్ అయిపోతుందనమాట. సో, అంటే అదొక మనం ఇచ్చే స్ట్రక్చర్ ఒకటి, అది రీడ్ చేస్తున్న స్ట్రక్చర్ ఒకటి. సో, దట్స్ హౌ అది మెస్సప్ అయిపోతుంది. అండ్ యూ వోంట్ గెట్ స్కోప్ టు గెట్ షార్ట్ లిస్ట్ అనమాట. సో అదొకటి అవాయిడ్ చేయండి. కాలమ్ డిజైన్స్ అసలు ఫాలో అవ్వకండి. రెగ్యులర్ నార్మల్ డిజైన్స్ ఫాలో అవ్వండి. ఎలాంటి ఫాలో అవ్వాలి అని మీకు నేను చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్లో విల్ గో టు ఎగ్జాంపుల్స్ ఆల్సో. అండ్ పారాగ్రాఫ్స్, లాంగ్ టెక్స్ట్ బ్లాక్స్ ఆర్ ఇగ్నోర్డ్ బై హ్యూమన్స్. ఇది మీరు ఇంటర్వ్యూ టైంలో కూడా అంటే ఎవరైనా అయిపోయింది అంతా ఇంటర్వ్యూ వరకే వచ్చారు అంటే ఆ పారాగ్రాఫ్స్ అన్నీ ఒకవేళ ఎక్కువగా ఉన్నాయి అంటే అది రీచ్ అవ్వడానికి ఆ కథంతా చదవడానికి వాళ్ళకి లిటరల్లీ అసలు టైం ఉండదు. ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి మీరు అంటే రాసేది ఏదైనా మనం ఆల్రెడీ ఇదంతా డిస్కస్ చేసాం. బట్ స్టిల్ పారాగ్రాఫ్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇట్ షుడ్ బి క్రిస్టల్ క్లియర్ అండ్ అప్ టు ద పాయింట్. ఇంకేమీ ఉండకూడదు, అంతకుమించి ఇంకేమీ రాయకూడదు. మనం ఆ సెక్షన్ చేసినట్టుగా అంటే ఈ ప్రాజెక్ట్లో మీరు ఏం చేశారు, ఏమైనా అంటే ఈ ప్రాబ్లం ఏమైనా ఉందా, ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్‌కి నేను ఈ సొల్యూషన్ ఇచ్చాను ఇలా యూజ్ చేసి. ఆ తర్వాత ఈ చేంజెస్ జరిగాయి. ఇలా అప్ టు ద పాయింట్ రాయండి. ఇంకా ఏమి అదర్ థింగ్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయకండి. సో కీప్ ఇట్ కన్సైజ్, క్రిస్టల్ క్లియర్ అండ్ టు ద పాయింట్. ఓకే. అండ్ జెనరిక్ నేమ్స్, నెవర్ యూజ్ రెజ్యూమ్ డాట్ పీడిఎఫ్. ఇది మీ ఫైల్ గురించి యాక్చువల్లీ మీరు సేవ్ చేసేటప్పుడు అంటే మీ ఫైల్ రెజ్యూమ్ ఫైల్ వచ్చేసి ఏదైనా ర్యాండమ్ నేమ్స్ అవి ఇవి కాకుండా మీ పర్టికులర్ నేమ్ ఇచ్చేసి అండర్ స్కోర్ ఇచ్చేసి రెజ్యూమ్ ఇలా పెట్టండి. ఫుల్ నేమ్ ఇవ్వండి, దాట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ఫుల్ నేమ్ ఇచ్చేసి అండర్ స్కోర్ రెజ్యూమే ఇట్లా మీ ఫైల్ నేమ్ ఇట్ సెల్ఫ్ షుడ్ రిప్రజెంట్ యువర్ నేమ్ అంటే ఈ పర్టికులర్ రెజ్యూమే అని చెప్పి ఇనిషియల్స్ అవి ఇవి కాకుండా గివ్ అ గుడ్ ఫైల్ నేమ్ దట్ ఈజీలీ ఐడెంటిఫైస్ అంటే మీ రెజ్యూమే అని చెప్పి. సో ఇవండి మిస్టేక్స్ అయితే మనం యూజువల్లీ చేసేది. మోస్ట్లీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అయితే ఇది కాలమ్స్ ఫార్మాట్. ఏటీఎస్ మనం విజువల్స్ డిజైన్స్ చాలా బాగున్నాయని చెప్పి బ్లైండ్గా ఆ రెజ్యూమ్ ఫార్మాట్స్ తీసేసుకుంటాము, దాంట్లో మన డీటెయిల్స్ పెట్టేసి ఇచ్చేస్తాం కానీ ఇట్ వోంట్ వర్క్ ఇన్ రియల్ కేసెస్ అనమాట. సో ఈ టూ కాలమ్ థింగ్స్ అనేది వీ నీడ్ టు అవాయిడ్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మన రెజ్యూమ్స్ రియల్గా అంటే మనము ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎలాంటి రెజ్యూమెస్ చేయొచ్చు అని చెప్పి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో యా, కమింగ్ టు నెక్స్ట్ రియల్ రెజ్యూమేస్. Yes, so here is our resume for a experienced candidate. ఇందులో ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూడొచ్చు, మనం డిస్కస్ చేసుకున్న వేలో ఉంది. ఐ థింక్ ఐ కెన్ జూమ్ ఇన్ ఇఫ్ యూ యా. సో ఓకే.
సో ఇందులో ఏంటి అంటే హ్యాస్ వి నో ఆర్ నేమ్, ఇది యాక్చువల్లీ ఫస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ ఉండాలి. ఐ హ్యావ్ జస్ట్ ఇంక్లూడెడ్ ఫర్ యువర్ రిఫరెన్స్. సో మై నేమ్, నెక్స్ట్ మన కాంటాక్ట్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి వాట్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ ఈస్ సారీ సో వాట్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ లింక్స్ అనమాట. గిట్ హబ్ లింక్, ఇవన్నీ క్లిక్కబుల్ లింక్స్ ఇందాక చూసారు కదా, ఇట్ వెంట్ టు గిట్ హబ్ కదా. సో అలా కీప్ యువర్ లింక్డ్ ఇన్ లింక్ హియర్ అండ్ గిట్ హబ్. అలా ఇంకా పోర్ట్ఫోలియో ఏమైనా ఉంటే అది. అండ్ ఆల్సో రైట్ అ గుడ్ హెడ్లైన్ ఫర్ యువర్ రెజ్యూమే. రెజ్యూమేకి హెడ్లైన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ అనమాట. అక్కడే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అది కూడా బోల్డ్లో రాయండి. ఇవన్నీ ఇంతకుముందు మనం వాటిలో డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ నేను చెప్దాం అనుకుంటున్నాను, అంటే మీకు చూపిస్తూ చెప్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి. ఏవైనా ఇప్పుడు మనం క్వాంటిఫైయింగ్ అని ఇంతసేపు వీడియోలో అనుకున్నాం కదా. క్వాంటిఫైయింగ్ అంటే ఏదైనా మీరు చేసిన పనిని ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ నాకు వచ్చాయి అని చెప్పి చెప్పేది ఏదైతే ఉంటుందో అదంతా బోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ గ్రాబ్స్ అటెన్షన్ వెన్ సమ్‌వన్ ఈస్ రీడింగ్. సో అలా చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ గెట్, అంటే మీరు మొత్తం రెజ్యూమ్ అంతా చదివిన తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్‌కి వెళ్ళడం కంటే ఇలా చూస్తే ఒకసారి మీరు ఇది చూడండి. 20% ఆఫ్ కాస్ట్ రిడక్షన్ అండ్ 50+ మ్యాన్ అవర్స్ యాన్యువల్లీ, 99.9% డాటా అక్యురసీ. ఇలా చూస్తే మీకు ఈజీలీ ఆ పర్సంటేజెస్ అనేవి హైలైట్ అయి కనిపిస్తున్నాయి. సో ప్లీజ్ ఫాలో దట్. ఇలాంటివి ఏమైనా క్వాంటిఫైయింగ్ కానీ మీరు మీ వర్క్ గురించి స్పెసిఫిక్గా ఏమైనా చేంజెస్ చేశారు అంటే కనుక, అంటే ఇంపాక్ట్ఫుల్ చేంజెస్ ఏమైనా జరిగాయి అంటే కనుక, ప్లీజ్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ బోల్డ్ లెటర్స్ సో దట్ ఇట్ విల్ బీ విజువల్లీ, అంటే తొందరగా అటెన్షన్ గ్రాప్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ యా, కమింగ్ టు నెక్స్ట్ ఇట్స్ ఎడ్యుకేషన్ సెక్షన్స్. సో ఇక్కడ కొంచెం ఏమంటారు, ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసి ఉంది. సో మీ ఇన్స్టిట్యూట్ ఏంటి అండ్ ఏం ఏం చేశారు, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, జీపీఏ ఆల్సో హ్యాస్ వి డిస్కస్డ్. ఇట్స్ నాట్ రియలీ నీడెడ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ పర్సంటేజ్ దెన్ గో అహెడ్ అండ్ యాడ్. అండ్ ఇక్కడ మీరు మొత్తం స్కూల్ 10th క్లాస్ నుండి అన్నీ యాడ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ లాస్ట్ 2 ఎడ్యుకేషన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకవేళ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ దాంట్లో ఏం స్పెసిఫికేషన్ చేశారో, గ్రాడ్యుయేషన్లో ఏం స్పెసిఫికేషన్స్ చేశారు, దట్స్ ఇట్. ఇంకా అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అంటే అన్ని ఇంటర్మీడియట్లో ఏం సబ్జెక్ట్, 10th క్లాస్లో ఏం సబ్జెక్ట్స్, ఇవన్నీ అయితే అవసరం లేదు. ఈవెన్ ఫర్ ఫ్రెషర్స్ ఐమ్ సేయింగ్. సో ఇదంతా కూడా ఓన్లీ లిమిటెడ్ పెట్టుకోండి, ఓన్లీ 2 పెట్టుకుంటే సరిపోతుంది. బికాస్ వీ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ రెజ్యూమ్ స్పేస్ కదా, ఇంకా వాల్యుబుల్ కంటెంట్ చాలా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ 2 ఎడ్యుకేషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఐ మీన్ కోర్సెస్ ఏవైనా ఉన్నాయో అవి యాడ్ చేసేయండి. యాజ్ ఐ టోల్డ్ యూ, మంత్ అండ్ ఇయర్, అంతకు మించి ఇంకేమి డేట్స్తో సహా అయితే ఏమీ ఉండదు. సో మంత్ అండ్ ఇయర్ భోపాల్ ఇండియా, ఇక్కడ ఇంకా డైరెక్ట్ మనం స్టేట్ ఇచ్చేసాం కానీ ఇట్స్ బెటర్ టు యాడ్ సిటీ ఆల్సో ఇఫ్ యూ నో, లేదంటే ఇలా ఇచ్చినా కానీ నో ఇష్యూస్. బట్ మంత్ అండ్ ఇయర్ ఫ్రమ్ టు 2 dates ఇవి క్లియర్గా యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ స్కిల్ సమ్మరీ, ఇది మనము హ్యాస్ వి టోల్డ్, ఇవి లాంగ్వేజెస్, డాటా అనలిటిక్స్, టూల్స్ అండ్ బిజినెస్ కంపెటెన్సీస్, ఇలాగా అన్ని సెక్షన్స్గా డివైడ్ చేసి పెడితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఏటీఎస్. హ్యాస్ వి డిస్కస్డ్, ఇలా కేటగరైజ్ చేసి స్కిల్స్ రాయడానికి ట్రై చేయండి. అండ్ కమింగ్ టు ఎక్స్పీరియన్స్ సెక్షన్, ఇది అంతా మీ ఎక్స్పీరియన్స్ ఓల్డ్ టు లేటెస్ట్ న్యూయెస్ట్ పెట్టమని చెప్పాను కదా. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డిడ్. జాన్ 2023 టు డిసెంబర్ 2023లో ఒక కంపెనీలో పనిచేస్తే లేటెస్ట్ ఏదవుతుంది, జాన్ 24 కదా. సో జాన్ 24 నుంచి ఇప్పుడు దాకా ఈ కంపెనీలో చేస్తున్నామని చెప్పి. సో అలా ఒకవేళ 23 జాన్ కంటే బిఫోర్ ఇంకేదైనా చేశారు అంటే అది దీని కిందే రావాలి. ఇట్ షుడ్ నాట్ బి ఆన్ టాప్. సో ఇదే ఆర్డర్లో పెట్టుకుంటూ రావాలి వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ దాంట్లో మీరు ఏదైతే వర్బ్స్, అంటే మీరు నేను చెప్పాను కదా, హైలైట్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో, మీరు డిఫరెన్స్ ఏదైనా ఇంపాక్టింగ్ డిఫరెన్సెస్ ఏమైనా తెచ్చి ఉన్నారు ప్రాజెక్ట్లో అంటే వాటిని క్వాంటిఫైయింగ్ లో, అంటే నంబర్స్లో చూపించడానికి ట్రై చేయండి అండ్ వాటిని బోల్డ్ చేయండి. దాట్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. సో ఇలాగే ఎగ్జాక్ట్లీ ఇలాగే ఫాలో అవ్వండి.
వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ దాట్. అండ్ కీ ప్రాజెక్ట్స్ ఏం చేశారు, దీంట్లో కూడా మీకు సేమ్. అండ్ ఇక్కడ ఒక థింగ్ ఏంటి అంటే మీ ప్రాజెక్ట్ హెడ్డింగ్ అండ్ ప్రాజెక్ట్లో ఏముండింది, ఏం చేశారు, ఏమైనా దీంట్లో కూడా మనకి నంబర్స్లో మీరు ఏమైనా డిఫరెన్సెస్ తెచ్చారు, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ప్రాజెక్ట్ వల్ల అంటే ప్లీజ్ డూ యాడ్ దోస్ ఇన్ బోల్డ్ లెటర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో సేమ్ వే. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్స్కి వ్యూ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ట్రై టు యాడ్ లింక్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఐ థింక్ ఇది క్లిక్ చేస్తే నాకు గిట్ హబ్కి వెళ్తుంది, బట్ అండ్ హ్యాస్ దిస్ ఇస్ అ డమ్మీ వన్, దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. సో అలాగా మీరు యాడ్ చేయడానికి ట్రై చేయండి, అంటే లింక్స్ యాడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇట్ షుడ్ బి ది వన్ విజువల్లీ, ఒకవేళ ఫర్ ఇంజనీర్స్ ఆర్ సమ్వన్ అలా ఏమైనా అంటే వెబ్సైట్స్ ఏమైనా చేశారు అంటే ఇట్ షుడ్ బి లైక్ దాట్. అంటే ఆ యూఐ పేజ్ని ట్యాగ్ చేయడానికి ట్రై చేయండి. లేదు ఇంకేదైనా విజువల్లీ చూపించేది కాదు, బట్ దిస్ ఇస్ సమ్ థింగ్ దట్ ఈస్ రన్నింగ్ సమ్వేర్, అంటే అది విజువల్లీ చూపించేది కాదు బట్ స్టిల్ ఇట్స్ అ ప్రాజెక్ట్ దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అదర్ వే అంటే అది కూడా మీరు గిట్ హబ్ లింక్ ఇచ్చేసి చూపించవచ్చు. ఓకే, సో యా దట్స్ అబౌట్ it. And coming to achievements, we have opened a freshers resume. Yeah, anyhow we have to do this also, right? So yeah, ఇక్కడ అచీవ్మెంట్స్ అండ్ కంట్రిబ్యూషన్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అచీవ్మెంట్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ఏమైనా ఉంటే అవి యాడ్ చేసేసేయండి. అంటే అకాడమిక్లో కానీ లేదంటే సపరేట్గా ఏమైనా సోషల్ వర్క్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే అవి కానివ్వండి, లేదంటే హ్యాకథాన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఇలా ఏమైనా అంటే ఐటీ పీపుల్ ఏమైనా హ్యాకథాన్స్ ఇలా దాంట్లో పార్టిసిపేట్ చేశారు అంటే అవి యాడ్ చేసేయండి. ఆల్సో కంట్రిబ్యూషన్స్, ఇప్పుడు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి కదా, అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రైవేట్వి ఉంటాయి, ఓపెన్ సోర్స్గా కాంట్రిబ్యూట్ చేయడానికి. సో పీపుల్ లైక్ టు డూ దాట్. అలాంటివి ఏమైనా చేస్తే కనుక యుల్ స్టాండ్ అవుట్, అంటే అది కూడా యాడ్ చేస్తే యుల్ గెట్ గుడ్ ఇంప్రెషన్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ సచ్, ఈ అచీవ్మెంట్స్ అండ్ కంట్రిబ్యూషన్ సెక్షన్స్లో అది యాడ్ చేసేసేయడానికి ట్రై చేయండి. Okay, and professional certifications, uh, this we have already discussed. మీరు ఏమైనా certifications చేస్తుంటే you can add it over here. Okay, and has this is a fresher's resume. Everything that we have seen in experienced here, it will be same. దీంట్లో కూడా మీకు ఫుల్ నేమ్, మీ హెడ్ లైన్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సెక్షన్, స్కిల్స్ కేటగరైజ్ చేయడం, టెక్నికల్ ప్రాజెక్ట్స్, ఇవంతా కూడా సేమ్. ఓన్లీ సెక్షన్ దట్ ఈస్ మిస్సింగ్ ఇస్ వర్క్ ఎక్స్పీరియన్స్. రెస్ట్ ఆల్ సేమ్. అచీవ్మెంట్స్, కంట్రిబ్యూషన్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ అంతా కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఫ్రెషర్స్ కూడా ఫాలో అవ్వాల్సింది ఇదే, ఈ హైలైట్ చేయటం కానీ, ప్రాజెక్ట్స్కి లింక్స్ ఇవ్వడం కానీ, స్కిల్స్ని కేటగరైజ్ చేయడం కానీ, ఈ అచీవ్మెంట్స్ అండ్ కాంట్రిబ్యూషన్స్ని మెన్షన్ చేయడం కానీ, ఇవన్నీ యూ నీడ్ టు ఫాలో. ఫ్రెషర్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి టు మేక్ దిస్. సో యా, సో ఇవి వచ్చేసి రెండు రెజ్యూమేస్, ఐ మీన్ ది ఫ్రెషర్ వన్ అండ్ ది ఎక్స్పీరియన్స్డ్. నేను వీటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. యూ కెన్ సింప్లీ డౌన్లోడ్ ఇట్ అండ్ మీరు మీ ఓన్ రెజ్యూమే లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టెంప్లెట్లీ, ఐ మీన్ యాజ్ అ టెంప్లెట్ అనమాట. ఈ టెంప్లెట్ మీకు రెండు కూడా నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్ అనమాట. మీ డేటా, మీ పర్టికులర్ స్కిల్స్, ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వీటితో రీప్లేస్ చేసుకొని యూ గైస్ కెన్ యూజ్ ఇట్. అండ్ yeah, coming to the dummy resume that we don't have to, మీకు ఇందాక నేను లాస్ట్లో చెప్పినట్టుగా అంటే వాట్ నాట్ టు డూ అనేది ఒకటి మాట్లాడుకున్నాం కదా, ద మిస్టేక్స్ దట్ వీ నీడ్ టు అవాయిడ్. కాలం సెక్షన్లో ఉంటే ఏటీఎస్ అర్థం చేసుకోలేదు అని చెప్పి, సో అది ఇది అనమాట. అంటే ఇప్పుడు ఇవి రెండు సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ బాక్స్లో ఏముంది అని చెప్పి అది ఇలా రీడ్ చేసుకుంటూ వెళ్తుంది. శిరీష సీనియర్ బిజినెస్ అనలిస్ట్ అండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అని చెప్పి ఇటు వెళ్తుంది, మళ్ళీ కిందకి వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తుంది, పర్సనల్ జర్నీ మళ్ళీ ఇటు వెళ్ళిపోతుంది, తర్వాత స్కిల్ ప్రొఫిషియన్సీ. అండ్ ఆల్సో ఇవి బార్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము ఇంతకుముందు సెక్షన్స్లో. స్కిల్స్ గురించి చెప్పేటప్పుడు మీ ప్రొఫిషియన్సీ ఎంత అంటే 95% ఇలా బార్స్ ఉంటే ఇట్స్ నో వేర్ హెల్ప్ఫుల్, అసలు ఏటీఎస్కి ఇది ఏంటో కూడా అర్థం కాదు. సో ట్రై టు అవాయిడ్ మేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ రెజ్యూమేస్ విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్.
గో విత్ దిస్ కైండ్ ఆఫ్ రెజ్యూమేస్. ఇక్కడ ఎక్కడైనా మీకు పిక్చర్స్ కానీ ఇంకేమైనా కనిపిస్తున్నాయా? లేదు కదా! సో దిస్ ఈజ్ రియలీ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమేస్. సో దీంట్లో ఉన్న ఎవ్రీ ఒక సింగిల్ వర్డ్ కూడా ఏటీఎస్ కెన్ అండర్స్టాండ్ అండ్ మ్యాప్ చేయడానికి కానీ, ఒకవేళ మీది జాబ్ డిస్క్రిప్షన్తో కంపేర్ చేయడానికి కానీ దట్ విల్ బీ ఈజీ, అండ్ షార్ట్ లిస్టింగ్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలా సెక్షన్ వైజ్గా పెట్టుకోవడానికి అయితే అవాయిడ్ చేయండి ఇలా యూస్ చేయడానికి. ఈవెన్ ఇఫ్ యూ గైస్ వాంటెడ్ టు నో, నా ఫస్ట్ రెజ్యూమే లుక్ అయితే ఇలాగే ఉండేది. మేబీ దట్ ఈస్ వాట్ ద రీజన్ ఇట్ వోంట్, అంటే అది షార్ట్ లిస్ట్ అవ్వలేదు అప్పుడు. కానీ సో యా, వీ షుడ్ నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ రెజ్యూమేస్ అనమాట. ఈ సెక్షన్స్ వైజ్గా పెట్టడము, మన స్కిల్స్ని ఇలా బార్స్లో చూపించడము. సో యా, దిస్ ఇస్ వన్. ఒకవేళ ఇది కూడా కావాలి అంటే ఐ ట్రై టు యాడ్ ఇఫ్ ఐ కెన్. బట్ ఇది ఒక డమ్మీ రెజ్యూమే మీకు చూపించడం కోసం, ఇలా ఉండకూడదు అని చెప్పి చూపించడం కోసం నేను ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ హియర్ అనమాట. ఓకే. సో yeah, this is about the resume references that I have. సో ఎస్ గైస్, వీ కేమ్ టు అన్ ఎండ్. సో ఒకవేళ ఇప్పుడు మనం సో ఫార్ ఈ సెక్షన్స్ అన్నిటి గురించి కూడా స్పెసిఫిక్గా మాట్లాడుకున్నాం కదా. మీకు ఒకవేళ ఏదైనా ఒక సెక్షన్లో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి, లేదంటే ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కనుక ప్లీజ్ డ్రాప్ ఎ కమెంట్ సో దట్ ఐ ట్రై టు నో. మీకు ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంది అంటే కనుక ఐ ట్రై టు రీడ్ దోస్ కమెంట్స్ అండ్ ఐ ట్రై టు ఆన్సర్ దోస్ ఇన్ కమెంట్స్ ఇట్ సెల్ఫ్. అదర్వైజ్ ఒకవేళ మోస్ట్ ఎక్కువ డౌట్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఐ ట్రై టు మేక్ అ సపరేట్ వీడియో ఆన్ ఇట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు ఒకవేళ నచ్చింది అన్నా కానీ, లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఓకే. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు క్యాంపస్ టు కార్పొరేట్ ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉందాము. సో దిస్ ఈస్ జస్ట్ అ బిగినింగ్ రెజ్యూమ్ క్రియేషన్. వీ హ్యావ్ లాట్ మోర్ వీడియోస్ టు కమ్. అంటే మనం నెక్స్ట్ జాబ్ అప్లై, ఎలా జాబ్స్ అప్లై చేయాలి, ఇఫ్ ఎనీ ట్రిక్స్ అండ్ థింగ్స్ దట్ వీ కెన్ ఫాలో, అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి. సో యా, వీ హ్యావ్ లాట్ మెనీ అదర్ వీడియోస్ కమింగ్ సూన్. So please do subscribe to Campus to Corporate channel. If you like the video, please like, share and hit the bell icon so that you'll get notified whenever I post a new video. Okay. Thank you so much for watching. Uh, Stay tuned to Campus to Corporate.